మేడం, మీకు స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే చర్చల వేదికలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ముఖ్యంగా ఏంటంటే శారీరకంగా కష్టపడే ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు వస్తారు, అలాగే పారిశుద్ధ కార్మికులు వస్తారు. ఈ మనం ఎప్పుడైనా సమస్యలు చూస్తే వీరికే విపరీతంగా వస్తుంది. వీరి భద్రతకు కానీ వీరికి శాలరీస్ విషయంలో కానీ చిన్న చూపు చూడడంలో కానీ ప్రభుత్వాలు ప్రతిసారి, ఏ ప్రభుత్వం అనేది కాదు, ప్రతి ప్రభుత్వము ఈ రెండు కార్మికులను చిన్న చూపు చూడడము, వాళ్ళు రోడ్ ఎక్కే విధంగా చూడడం అనేది మన దురదృష్టకరమైన సంఘటనలు అనేది చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఇవి రెండు కూడా ప్రజలకు ఉపయోగపడేది నిత్యావసర వస్తువులాగా ఆర్టీసీ కానీ పరిశుద్ధం కానీ నిత్యావసర వస్తువులు ఎంత ఉపయోగపడేదో ఈ వీళ్ళ వర్క్ కూడా అలాగే ఉంటుంది, వీళ్ళ పని కూడా అలాగే ఉంటుంది. ఒక్కరోజు పరిశుద్ధం క్లీన్ చేయకపోయినా ఎంత అసహ్యంగా ఉంటుందో గల్లీలు కానీ ఏరియాలు కానీ. అలాగే ఒక్కరోజు ఆర్టీసీ అనేది బంద్ అయితే ప్రజా సౌకర్యము జనజీవనం ఎంత స్తంభించిపోతుంది అనేది. ఇది మళ్ళా ఆర్టీసీ ఉపయోగించేది కూడా బీద కార్మికులు, బడుగు బలహీన వర్గాలు, వీకర్ సెక్షన్స్ కు రవాణా సౌకర్యం లేకుండా పోవడానికి గల కారణం ఎవరంటే ఆర్టీసీ ఉద్యోగులు కాదు. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలు. వారి పట్ల వివక్ష చూపడము, వారి గురించి పట్టించుకోకపోవడము, అలాగే వారికి ఏదైతే జీతభత్యాల విషయంలో కానీ భద్రత విషయంలో కానీ వాళ్ళు కొన్ని సుదూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు రిలీఫ్ గా ఒక్క దగ్గర కూడా ఒక స్టే చేయడానికి ఒక రూమ్ ఉండదు, ఏముండదు. అదే ఆర్టీసీ బస్సులో 12 గంటల నుంచి 14 గంటల బస్సును నడిపించిన తర్వాత అక్కడికి వెళ్ళి పండుకోవడానికి కూడా కరెక్ట్ అయిన సౌకర్యం లేదు. యాక్సిడెంట్స్ అవ్వడానికి కానీ వాళ్ళ భద్రత విషయంలో ఇది ఒకటేనే కాదు మేడం, ఇందులో సామాజిక తోటి ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పింది అక్షర సత్యం మేడం. ఫైనాన్షియల్ అనేది ఒక సమస్య, ఉద్యోగ భద్రత అనేది ఒకటి సమస్య, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనేది ఒకటి సమస్య, వాళ్ళకి ఏంటంటే ఇప్పటికీ ఇంక్రిమెంట్లు రాకపోవడం ఒక సమస్య. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళను దగా చేసింది, మోసం చేసింది. ఎలా అంటే 42% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు జీతాలలో ఫస్ట్ ఒక 3 నెలల్లో నెల ఇస్తామన్నారు, దాని తర్వాత ఇయ్యలేరు, దాని తర్వాత బాండ్లు ఇస్తామన్నారు, బాండ్లు ఇవ్వలేదు, దాని తర్వాత పిఎఫ్ లో యాడ్ చేస్తాము మీ ఆ ఏరియాస్ అన్నారు. అవి ఈ రోజు వరకు రాకపోవడానికి ఇప్పుడు సుమారుగా 12-13 సంవత్సరాలు కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇక వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లోనే రోడ్ ఎక్కారు. వీటి అన్నిటికీ ఏంటంటే ప్రభుత్వాలు చిన్న చూపు చూడడం అనేది చాలా అంటే ముఖ్య ఉద్దేశం మేడం. దీంట్లో ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఆర్టీసీ కార్మికులకు నెల ముందు సమ్మె నోటీస్ ఇస్తే ఇప్పటి వరకు కానీ మంత్రులు కానీ దానికి సంబంధించిన శాఖ అధికారులు కానీ ఎవరు కూడా అంటే ఆర్టీసీ కార్మికులతోటి ఈ రోజు వరకు వాళ్ళు సమ్మె స్టార్ట్ చేసిన తర్వాత చర్చలకు రావడం అంటే వారిని ఎంత చిన్న చూపు చూస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది మేడం. ఎందుకంటే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు లేదంటే మనకి ఏదన్నా ఇబ్బంది కలుగుతున్నదని ఒకరికి చెప్పినప్పుడు దాని గురించి సంబంధిత శాఖ అధికారులు లేదంటే సంబంధిత శాఖ మంత్రివర్యులు లేదు వారితోటి కూడా కాకపోతే ముఖ్యమంత్రి కూర్చొని కేబినెట్ పెట్టి వారి సమస్యలను చర్చించి వాళ్ళకి పరిష్కారం చూపించాల్సింది ఉంటే కానీ ఇప్పటి వరకు ప్రభుత్వము స్పందించలేదంటే వాళ్ళ పట్ల ఎంత వివక్ష చూపిస్తుంది, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మేడం. ఇప్పుడు ఇక ముఖ్యంగా ఏంటంటే మన హైదరాబాద్ లో మేడం నేను చూస్తున్నా, నేను చాలా సార్లు మా డ్రైవర్ తోటి వాళ్ళతోటి మేము కార్లో ఏసీ వేసుకొని అంత పక్కకు కూర్చొని పోతుంటేనే ఎంతో ఇరిటేట్ అవుతుంటున్నాం. ఇంత సమ్మర్ లో వాళ్ళు ఆ ట్రాఫిక్ లో అంత పెద్ద బస్సును ఎక్కడ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ప్రభుత్వం ఓన్లీ ధనార్జనకే గురించి ఆ ట్రాఫిక్ పోలీసులను ఫోటోలకు ఛాలెంజ్లకు తప్ప ట్రాఫిక్ కంట్రోల్ లో పెట్టకపోవడము తోటి ఆర్టీసీ కార్మికులకు బస్సు నడపాలన్నా వాళ్ళు పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఒక చిన్న కారు బైక్ నడపాలంటేనే ఇబ్బంది అవుతుంది. అలాంటిది ఏసీ లేకుండా ఏది లేకుండా పవర్ స్టీరింగ్ లేకుండా నార్మల్ బస్సులను ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద కొన్న బస్సులను అవి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ లేని బస్సులను వాళ్ళు నడపాలంటే ఎంత మానసికంగా వాళ్ళు ఇది ఉండాలి, ఎంత మానసికంగా
ఇబ్బంది పడతారు. వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వాలు గింత కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దౌర్భాగ్యంగా కనబడుతుంది. మనం ఇప్పటికైనా వారి పట్ల దయ అనేది కాదు, వాళ్ళు చేస్తున్న శ్రమను గుర్తించాల్సింది ప్రభుత్వము. వారికి తోటి ఇమ్మీడియట్లీ చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. రైట్. ఎస్ యాదగిరి గారు, కృష్ణారెడ్డి గారు. మేడం, ఇందాక రామచంద్ర గౌడ్ గారు మంచి స్వీట్ వాయిస్ తోటి ముద్దు మాటలు కరెక్టే చెప్పారు, కానీ మళ్ళీ లాస్ట్కు దిప్పుకొచ్చేసి ఆర్టీసీ కార్మికులదే తప్పు, వాళ్ళు మీరు ధర్నా అంటే సమ్మె చేస్తే చేసుకోండి, ప్రైవేట్ కార్మికులను పని చేసుకునియండి, ప్రైవేట్ బస్సులను నడవనియండి, అదేంటంటే ప్రజా రవాణాకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళని ఇది చేయమని. వాళ్ళు ఎప్పుడైతే సమ్మె నోటీస్ ఇచ్చారో, వాళ్ళైతే సమస్యలు లేవనెత్తారో ఆరైతే ప్రభుత్వం పిలిచి మాట్లాడాల్సింది, లేదంటే మంత్రుల కమిటీ వేసి వాళ్ళ సమస్యలు ఏంది ఎప్పటికెల్లా పరిష్కరిస్తారో ఒక టైం బాండ్ పెట్టి మాట్లాడి ఉంటే ఇంత సమస్య పెద్దగా అయ్యేది కాదు. కానీ వీళ్ళు సమస్యను జటిలం చేసి సమ్మె దాకా తీసుకొచ్చేసి ఈ రోజు సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఏదో అంటే ముసలి కన్నీరు గారుస్తున్నట్టు చెప్పేసి ఆ యొక్క సమస్యను ఆర్టీసీ కార్మికుల మీదకి రుద్దే ప్రయత్నం కాంగ్రెస్ చేయడం అనేది సమంజసంగా లేదు. ఇంకోటి, ఇందాక మన బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడారు, ఏదో ఆర్టీసీ కార్మికులకు మొత్తం మనమే చేసేసినాం, వాళ్ళ ఉద్ధరించినాం. అసలు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేదాకా, వారి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించింది ఎవరు? 54 రోజుల సమ్మె చేస్తే ఆ 54 రోజులు వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏమైంది? వాళ్ళ ఇల్లు కిరాయిలు ఏం కట్టుకున్నారు? లోన్లు ఎలా కట్టుకున్నారు? పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టారు? స్కూల్ వ్యాన్ ఫీజులు ఎలా కట్టారు? ఆ 54 రోజులది పేమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వము, ఆనాటి ప్రభుత్వము, ఈనాటి ప్రభుత్వం ఇప్పటి వరకు అది పేమెంట్ చేయలేదు. దీనికి బాధ్యులు ఎవరు? ఆర్టీసీ యూనియన్లను గుర్తించే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులని ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఆ రోజు ఆర్టీసీ యూనియన్లను నిర్వీర్యం చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. మీ హయాంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడడం అనేది ద్వంద్వ విధానాలతోటి మాట్లాడడం బీఆర్ఎస్ నాయకులకు తగదు. మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్టీసీ కార్మికులకు ఆ రోజు జరిగిన సంఘటనలకు బేషరతుగా పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చేసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైట్. యాదగిరి గారు.